హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్ గైస్. మనకు జాబ్ క్యాలెండర్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. కొన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ అంటూ కూడా ఇక్కడ న్యూస్లో అయితే రావడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి అంశాలు చూసినట్లయితే ఇక అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి రేవంత్ సర్కార్ అయితే కార్యాచరణ చేస్తుందంటూ ఇక్కడ అప్డేట్ అయితే ఉంది. మొత్తంగా 61,579 పోస్టుల జాబితాను సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది. అండ్ 2025-26 జాబ్ క్యాలెండర్ రెడీగా ఉందని కూడా ఇక్కడ అప్డేట్ ఉంది. అండ్ అంగన్వాడీల్లో కేంద్రాల్లో 6,399 మరియు గ్రామ రెవెన్యూ శాఖలో 10,954, అలాగే ఇతర విభాగాల్లో 30,238, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీల్లో 2,711 పోస్టులకు కూడా ఇక్కడ క్లియరెన్స్ వచ్చినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. అండ్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా చూద్దామండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా చర్యలు వేగవంతమయ్యాయి అన్నట్లు తెలుస్తుంది. ఉగాది నుంచి ఉద్యోగాల భర్తీ పండుగ మొదలు కానుంది. ప్రజాపాలనలోని అన్ని శాఖల్లో ఖాళీగా భర్తీ చేసినటువంటి కార్యాచరణలో మొత్తం 61,779 పోస్టుల లిస్ట్ అవుట్ అయితే చేయడం జరిగింది. అందులో ఉగాది పండుగ తర్వాత వారం 10 రోజుల్లోనే 55,400 ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు తెలుస్తుంది. అండ్ ఈ పోస్టులను భర్తీ చేసేందుకు సర్కార్ ప్లాన్ అయితే చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల్లో 58,868 పోస్టుల భర్తీ అయితే చేసింది. తాజాగా పంచాయతీరాజ్ శాఖలో కూడా కారుణ్య నియామకాల భర్తీ లెక్కలు కలుపుకుంటే ఆ సంఖ్య మొత్తంగా 57,924 చేరింది. అయితే మిగతా శాఖల్లో కూడా గత కొన్నాళ్ళకు ఎదుర్కొంటున్న కారుణ్య నియామకాలకు రాబోయే నోటిఫికేషన్లో కూడా భర్తీ చేసేందుకు ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ ఇప్పటికే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే అంగన్వాడీకి సంబంధించి 6,399 అంగన్వాడీ టీచర్ అండ్ 7,837 హెల్పర్ పోస్టులు, రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ రెవెన్యూ ఆఫీసర్ సంబంధించినటువంటి పరిపాలనా అధికారుల నియామక నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. వీటితో పాటుగా ఆయా శాఖల్లో మరో 30,288 పోస్టులను భర్తీ చేయాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఎంపికైనటువంటి 2,711 మందికి త్వరలో నియామక పత్రాలు అందించి కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల కాలంలో 61,779 పోస్టులను భర్తీ చేసినట్లు ప్రజలకు చూపించాలని భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ప్రభుత్వం రూపొందించుకున్నటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం 55,418 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని భర్తీ చేస్తే మొత్తం 1.16 లక్షల ఉద్యోగాల ప్రక్రియ పూర్తి కానుందంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అంగన్వాడీలో 14,236 పోస్టులకు సంబంధించినటువంటి ఫైలుపై ఆ శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే సంతకం చేయడం జరిగింది. దీంతో ఆయా పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ పక్కగా రానున్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ అలాగే గ్రామ పరిపాలన అధికారి పేరుతో 10,954 ఉద్యోగాలను ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించడం అయితే జరిగింది. త్వరలోనే వీటికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా మొదలు కానున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వీఆర్ఓలుగా పనిచేస్తున్నటువంటి ప్రస్తుత శాఖలో విధులు నిర్వహిస్తున్న 6,000 మందిని జీపీఓలుగా నియమించాలని ప్రభుత్వం యోచిస్తుంది. వీటితో పాటు మరో 4,000కు పైగా పోస్టులను నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అంటే మనకు వీఆర్ఓకి సంబంధించి విలేజ్ పరిపాలనా అధికారికి సంబంధించి చూసుకున్నట్లయితే మరో 4,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక స్కిల్ ఇండియా, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్లలో అవసరమైన పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఆర్థిక న్యాయ సచివాలయం సమీకృత గురుకులాలలో దాదాపు 30,228 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే వీటి భర్తీ కోసం ఆర్థిక శాఖ చర్చలతో జరిపిందని, త్వరలోనే శాఖల ద్వారాగా ఉన్నతాధికారులు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్ సంబంధించి ఖాళీల వివరాలు ఒకసారి మనం క్లియర్గా లిస్ట్ అవుట్ చేసినట్లయితే అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి రేవంత్ సర్కార్ కార్యాచరణ మొత్తంగా 61,779 పోస్టుల లిస్ట్ అవుట్ అయితే చేయడం జరిగింది. ఇందులో 2025-26 జాబ్ క్యాలెండర్ సిద్ధం. అంగన్వాడీల్లో 6,399, రెవెన్యూ శాఖలో 10,954, వివిధ విభాగాల్లో 30,238,
అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీలో 2711 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కూడా ఇక్కడ ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. బట్ ఇది వచ్చేసి అఫీషియల్గా అయితే అవుట్ అయితే కాలేదు. బట్ ఇది న్యూస్లో వచ్చిన ఇన్ఫర్మేషనే. బట్ ఏంటంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి గైడ్లైన్స్ కూడా అంటే గెజిట్ సంబంధించి కానీ నార్మల్గా ఇండెంట్ కూడా అవుట్ అయితే కాలేదండి. ఈ ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలు ఒకవేళ మీకు మా దగ్గర నుంచి ఏమైనా సమాచారం వచ్చేది ఉంటే ఖచ్చితంగా అధికారుల నుంచి కూడా సమాచారం వస్తే మాత్రం ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎనీవే మీరైతే ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. మీకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే వరకు అయితే ప్రయత్నించండి. ఎందుకంటే ఇది మార్చి కదా, మార్చ్ ఎండింగ్ అంటే ఉగాది నుంచి ఉద్యోగాల పండుగని ఇవ్వడం జరిగింది. బట్ మార్చి ఏప్రిల్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు జాబ్ క్యాలెండర్ సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఎస్పెషల్లీ మనకు డిఎస్సి సంబంధించి మొదటి అంటే రెండవ స్టేజ్లో ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు విఆర్ఓకి సంబంధించినటువంటి అప్డేట్ రాబోతున్నట్లు కూడా క్లియర్గా అప్డేట్ అయితే ఉంది. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.